హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. సో గొంతు గట్టిగా వినపడుతుందా అండి? కొంతమందికి వీడియోస్ గొంతు బాగా వినపడకుండా ఉందని చెప్పారు. సో కొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నానండి. సారీ. సో ఈరోజు విషయం వచ్చేసి యాక్టివ్ హెచ్ఏ. యాక్టివ్ హెచ్ఏ అంటే ఏంటి? సో ఎవరికి తెలియదు. సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటో తెలియదు. ఓకే, లెట్స్ గో టు ద డ్రింక్. ఆఫ్టర్ దట్ ఐ విల్ కన్ఫర్మ్ యూ. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళిపోదామండి వీటిలోకి. సో ఫస్ట్ కమెంట్స్కి అయితే వెళ్తాం కదా. సో కమెంట్స్లోకి వెళ్ళి మనం కాన్ చేద్దాం. గడ్డం జయశ్రీ గారు, ఏంటి బ్రో మిడిల్లో ఎడిటింగ్? ఓకే, అది ఒక మనం ప్రోడక్ట్ గురించి వీడియో పెట్టాం కదా, అలా కొంచెం మనం అంటే ఎడిటింగ్ పెట్టాం కదా, అదొకటి అడుగుతున్నారు. ఇంకోటండి, విష్ణు అని ఉంది. సో మీకు ఒక వార్నింగ్ కూడా అనుకోండి. ఒకటి, మీరు వాళ్ళు నా నెంబర్ పెట్టమంటే మీరు మీ నెంబర్ పెట్టడం ఏంటి? తప్పు కదా. వాళ్ళు ఏమనుకుంటారు, నేను అనుకోని డైరెక్ట్గా మీతో మాట్లాడితే. అలా చేయకండి. అండ్ అలా ఇంకా నేను కమెంట్స్ కూడా పెట్టడం మానేయాల్సి వస్తుంది. అండ్ మెయిన్ థింగ్ అని నేను కమెంట్స్లో నెంబర్ పెట్టిన నుంచి కమెంట్స్లో కూడా పెట్టనండి. డైరెక్ట్గా కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి తీసుకోండి. లేదంటే నా దగ్గర నుంచి మెసేజ్ మీకు రిప్లై వస్తేనే ఆ నెంబర్ని మాత్రమే మీరు తీసుకోండి. ఓకేనా? ఓకే. అండ్ చాలామంది కాంటాక్ట్ అయ్యారు. ఒక ఆయనకి ఎలా అయిందంటే, ఒక చిన్న స్టోరీ డిస్కస్ చేద్దాం, ఒక్క 2 minutes. ఓకేనండి? వీడియో లెంత్ పెద్దగా ఉంది కాబట్టి చాలామంది చూడడానికి ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు ఏమైందంటే, ఒక వీడియో నార్మల్గా కాల్ మాట్లాడాను కొత్తగా ఒక వ్యక్తి. సో 2 months అయింది, అర్నింగ్స్ రాలేదు. ఎందుకు రాలేదు? హీ డి నాట్ హ్యావ్ ఎ గైడెన్స్ లేదన్నారు. సో వాళ్ళు ఎప్పుడైతే ఆర్డర్ బుక్ చేసిన తర్వాత గైడెన్స్ ఇవ్వలేదంట. మరి గైడెన్స్ ఇవ్వకపోతే వాళ్ళ అప్పర్ వాళ్ళు ఎలా ఎదుగుతారు, మిమ్మల్ని ఎలా ఎదిగిస్తారు? ఓకే, వాళ్ళు ఎదగాలన్నా, మీరు ఎదగాలి అన్నా ఎవరు చేయాలి? మీరు చేయాలి, వాళ్ళు చేయాలి, అందరూ పని చేయాలి. వర్క్ చేస్తేనే మనీ వస్తుంది. వితౌట్ వర్క్ ఎక్కడ మనీ రాదు. సో ఇక్కడ జాయిన్ చేస్తేనే మనీ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది ఏదో చెప్పిన మాటలు వినేసి, అంటే మీకు శాలరీ అంటారు. నో శాలరీ, ఓన్లీ కమిషన్, ఓన్లీ బోనస్ కమిషన్ అన్న ఇట్లా చెప్తున్నారు కదా. మళ్ళీ ఆ ఇంటి ప్లాన్లు, ఆ కార్ ప్లాన్లు, ద ఈగల్ ట్రిప్స్, అవి రియల్ అయినా కన్ఫర్మ్గా అవైతే ఉన్నాయండి. అవి సపరేట్, ఇది అసలు కలపకండి. దాన్ని అచీవ్ చేయాలంటే మీరు ఇంకా చాలా జర్నీ ఉంది. సో ఆ జర్నీకి నేను మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తాను. ఓకే, అయిపోయిందండి ఈరోజు కామెంట్స్ అయిపోయింది. కొంతమందికి ఇది పాప మరి ఏంటంటే కొంచెం డబ్బులు పెట్టుకున్నాడు, ప్లస్ పాంప్లెట్స్ ఒక 1000 చేయించాడు. ఒక 200 పాంప్లెట్స్ పెంచాడు. 1000 రూపీస్ పెట్టి పాంప్లెట్స్ చేయించాడు, ఒక 1000. ప్లస్ ఇంకా పాపం ఏమంటారు, హ్యాట్స్ కూడా చేయించుకున్నాడు, అన్నీ చేయించుకున్నాడు. కానీ సో గైడెన్స్ లేనప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ ఎలా చేయాలి, మనం ఎలా చేసుకోవాలి, వాటి ప్రాసెస్ ఏంటి, మీరు ఎంత గోల్ పెట్టుకొని చేసుకుంటే మీరు అచీవ్ అవుతారు, అవన్నీ చెప్పాలి. సో అవన్నీ చెప్తేనే మీకు అర్థమైద్ది అండ్ మీరు దాని మీద ఫోకస్ చేయగలుగుతారు. ఓకే అండి, లెట్స్ గో టు ద వీడియో. ఫర్ ఎవర్ యాక్టివ్ హెచ్ఏ అంటే మనం ఒక యాక్టివ్నెస్ అనేది ఇందులోనే మనకు కనబడుతుంది. హెచ్ఏ. సో మీకు ఈ ఫర్ ఎవర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో యాక్టివ్ హెచ్ఏ, ఇది ఎలా తయారైద్దో మీకు తెలుసా? తెలీదు. సో చెప్తానండి. ఫస్ట్ ఏంటంటే హెచ్ఏ, హెలోరిక్ యాసిడ్ అనేది ఈ హెచ్ఏ మీనింగ్ అండి. ఓకేనా? ఇంకోటి, ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి అంటే జింజర్ ఆయిల్, అంటే అల్లం నూనె. జింజర్ ఆయిల్ మీకు చూపించాలి కదా లోపల ఎలా ఉంటుందో. లోపల చూడండి, ఇదిగోండి తీస్తుంది, పసుపు ఉంటుంది చూడండి. సో ఈ ట్యాబ్లెట్స్ అంటారా సార్? లేదు, ఇట్స్ జెల్లీ అండి. చూడండి, జెల్లీలా ఉంటాయి. టోటల్లీ పసుపు అండి, సేమ్ అలాగే ఉంది. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఒక నిమిషం అండి. జింజర్ ఆయిల్ అనేది ఉంటుందండి ఇందులో. ప్రాపర్ జాయింట్ ఫంక్షన్ అండి. ఒక జాయింట్ ఫంక్షన్కి ఇప్పుడు ఎందుకు ఇవి ఎలా హెల్ప్ఫుల్ అవుతాయి అంటే, ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఇది మీ లెగ్ అనుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ ఇది ఒక లెగ్.
సో మీ లెగ్ ఏంటంటే ఇలా వెళ్ళినా కురుకురు 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 అని సౌండ్ వస్తుంది. ఐ మీన్ నొప్పులండి, ఓకేనా. ఇలా వెళ్తుంటే మనకి చేతులు కొంచెం ఎప్పుడైనా వాసిన ఇలా నొప్పి లేసి అలా వాసిపోద్ది. అప్పుడు బాగా జాయింట్లో పెయిన్ ఉండడం వల్ల పెయిన్ భరించలేక కొంతమంది ఉంటారు. సో ఇలాంటి దాన్ని మనం ఇలా ఫ్రీగా చేయడం ఎలా? ఓకే, ఇది ఏదైతే ఉందో ఇది హెల్ప్ చేసేది. ఇట్స్ నాట్ ఎ మెడిసిన్. ఇది ఒక డాక్టర్ కనిపెట్టలేదండి, ఒక సైంటిస్ట్ చేశాడు. ఓకే, సైంటిస్ట్, నాట్ ఎ డాక్టర్. అండ్ ఇంకోళ్ళు అంటారు, సో ఇందులో ఏమైనా కెమికల్స్ ఉంటాయా? అదే పాయింట్స్కి వద్దాం. ఇంగ్రీడియంట్స్ దగ్గరికి వెళ్తే మనకి పాయింట్స్ వస్తాయి. సో నెక్స్ట్ అండి, ఇంకా ఇందులో అల్లం వేసారు కదా, ఇంకేమైనా ఉంటుందా? మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, పసుపు అనేది కూడా ఉంటుందండి. ఆ పసుపు ఏదైతే ఉందో ఇది అమెరికాలో చాలా మంది పసుపు అనేది చాలా తక్కువ అండి, చాలా తక్కువ. మన దగ్గర మన ఇండియన్ కల్చర్లో చాలా గ్రేట్ అండి. ప్రతి కూరలో ఇంతైనా పసుపు వేస్తారు, కానీ అక్కడ అసలు పసుపు అనేది వాడడం జరుగుతుంది. సో ఈ పసుపు అంటే ఏందన్నా ఏమైనా పసుపు వేస్తారంటే, ఇప్పుడు మనకి పసుపు చెట్టు ఉంటుంది కదా, ఏర్లు, ఆ ఏర్లతోటి ఇది జరుగుతుంది అనమాట. సో అది అండ్ ఈ జింజర్ ఆయిల్ అనేది మాత్రమే ఇంగ్రీడియంట్స్ ఇందులో మనకి వాడడం జరుగుతుంది. సరే అన్న, దీనివల్ల ఏంటి? కొంతమందికి బాగా పెయిన్ ఉంటుంది చూసారా, మోకాలు ఇక్కడ చిప్పలో ఏంటి పెయిన్స్ వల్ల ఇంజెక్షన్స్ అని సంథింగ్ అన్ని కెమికల్ ఉంటాయి, అన్ని కెమికల్స్ అని ఇంజెక్షన్స్ అనేది తీసుకుంటారు. సో ఆ మత్తులో ఉండి మనకు కొంచెం ఈ నొప్పి తగ్గడానికి కొంతమంది వేస్తారు. ఓకే, అది పక్కన పెట్టండి. సో ఇదేంటంటే ఆ పెయిన్స్కి ఇప్పుడు ఒక బండి ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా క్లారిఫికేషన్ చెప్పాలంటే, ఒక బండి ఉంది, ఒక బండికి ఇంజిన్ ఆయిల్ అనేది మనం మార్చాలి, ఇంజిన్ ఆయిల్ అనేది వేయాలి, ఓకేనా. సో ఇక్కడ ఏదైతే చిప్పలు ఉందో ఈ చిప్పలు కానీ, ఇక్కడ నొప్పి కానీ, చేతుల నొప్పులు కానీ, వెన్నుపూస నొప్పులు కానీ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి అక్కడ ఆ ఆయిల్ అనేది తగ్గిపోద్ది, ఆ జిగురు కానీ ఆ ఫ్రిక్షన్ అనేది ఉండదు, రెండింటికి బోన్స్కి మధ్యలో ఆ ఫ్రిక్షన్ అనేది ఉండదు, మంచిగా మూవ్ అవ్వడానికి ఒక ఆప్షన్ ఉండదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు మామూలుగా మన గేట్ అటు వెళ్ళకపోతే మనం ఆయిల్ వేయడం కానీ అలాంటివి చేస్తాం. సో అలాంటి దాన్ని ఫామ్ చేసిద్ది అనమాట యాక్టిక్ హెచ్. సరే ఇది ఒకటే ఫామ్ చేసిద్దా అంటే, ఇది ఫామ్ చేసిద్ది, ప్లస్ మనకి యాక్టివ్ హెచ్ఏతో పాటు ఆర్టిక్ సి ఉంది కదా, అది కూడా బెనిఫిట్ అండి, అది కూడా మీకు ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదేంటంటే మీకు ఒక పెయిన్ కిల్లర్లా పనిచేస్తుంది. ఇది ఎలా తీసుకోవాలి ట్యాబ్లెట్స్ అంటే, ఒకటి మార్నింగ్, ఒకటి నైట్. ఓకే, 2 ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు డైలీ. ఓకే, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే నో సైడ్ ఎఫెక్ట్స్, ఆల్రెడీ ప్రూవ్డ్. సో సార్ ఇది ఇంతే ఉంది కదా, ఎవరైనా కాపీ చేయొచ్చు కదా మీ ప్రోడక్ట్ని అని మీకు ఒక డౌట్ రావచ్చు. వచ్చినా రాకపోయినా నేను చెప్తాను, ఎందుకంటే నాకు వచ్చింది కాబట్టి. ఓకే, ఎందుకు వీళ్ళు పేటెంట్, మీకు ఐడియా ఉందో లేదో, చాలామంది కొంచెం మందికి ఐడియా ఉంటుంది. పేటెంట్ అంటే ఒక ప్రోడక్ట్ని కాపీ కొట్టకుండా ఉండడానికి కోసమే ఈ పేటెంట్ అనేది తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఏదేనండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేటెంట్ ఉంటే ఏంటంటే డబ్బులు ఇస్తేనే ఆ పేటెంట్లో వాడు చేసుకోవడానికి ఒక లీగల్ పర్మిషన్ అనేది మన వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ ఉంది, ఇప్పుడు ఒక వాచ్ ఉందండి, యాపిల్ వాచ్. ఇప్పుడు అందులో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, అవి వాళ్ళు పేటెంట్ పెట్టుకుని ఈ ఫీచర్స్ మేమే చేసుకున్నాం, ఇది మేము మాత్రమే వాడుకోగలుగుతాం, మాకే ఛాన్స్ ఉంది. ఇప్పుడు వోల్టా కార్ ఉందండి, వోల్టా కార్. ఫస్ట్ వోల్టా కార్కి బెలూన్ ఏదో మనకి యాక్సిడెంట్ అవ్వగానే బెలూన్ రావడము, అదే ఇంకొకటి బీమ్ బ్యాగ్ సంథింగ్ ఉంటుంది అది రావడము, ఇంకా సీట్ బెల్ట్, అవన్నీ వోల్టా వాళ్ళు చేసినవండి. సో వాళ్ళు ఫస్ట్ పేటెంట్ తీసుకుంటే పేటెంట్ తోటి వాళ్ళు మరి అందరు కాపీ కొట్టిందంటే వాళ్ళ దగ్గరికి వాళ్ళు మనీ పెడితేనే ఇలా పేటెంట్లో కొంచెం పర్మిషన్ ఇస్తారు, అర్థమైందా. అక్కడ కూడా సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరికి పర్మిషన్ లేదు, కేవలం ఫర్ఎవర్ కంపెనీ మాత్రమే ఉంది. సో ఈ పేటెంట్ అనేది మన ఒక్కరికే పనిచేస్తుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సో ఇది ఎలా వాడాలి చెప్పాను కదా. సో కొంత అన్నం తినక ముందు వేసుకోవచ్చు, అన్నం తిన్న తర్వాత వేసుకోవచ్చు. సో బెటర్ టేక్ విత్ వామ్ వాటర్, బెస్ట్. వామ్ వాటర్తో తీసుకోండి, ఇట్ విల్ గెట్ మంచిగా ఉంటుంది మీకు. ఓకే, ఇది ఇంకేమైనా యూజెస్ ఉన్నాయా అంటే, స్కిన్ అండి, స్కిన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందంట. ఓకే, మనకి మోకాలకే కాదండి, కొంతమందికి ఇలా కొన్ని టైప్ ఆఫ్ థింగ్స్ చెప్తారు కదా, నాకు చెప్పడానికి రావట్లేదు కానీ కొన్ని ర్యాషెస్ కానీ మనకి ఏంటంటే ర్యాషెస్ అలాంటివి కూడా ఉంటుంది కదా. సో అలాంటి వాటిలో కూడా ఇంకా కొంతమందికి పిగ్మెంట్
చిన్న చిన్న లోపల ఉంటుంది, స్కిన్ లోపల మధ్యలో ఉండే దాన్ని తీసేస్తుంది అన్నమాట. సో అది బాగా వెళ్ళిపోయింది అనమాట. అటికెచ్చే ఇట్స్ నాట్ ఎ మెడిసిన్, ఇట్స్ ఎ సప్లిమెంట్. మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ ఏ సప్లిమెంట్. ఇట్ విల్ గివ్ అ పర్మనెంట్ సొల్యూషన్. బట్ దీన్ని ఎలా వాడాలంటే మీకు తగ్గే వరకు, ఒక 100 మందికి పాండమిక్ ఒక 3 months లాగా, ఒక 6 months లాగా అలా వాడుకున్నారంటే బెనిఫిట్ ఉంటుంది. అంతేగాని ఒక 2 tablets వేసుకొని నాకు రేపు పొద్దునకి తగ్గిద్దా అంటే ఈ టాబ్లెట్స్ తగ్గవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కోర్స్ నేర్చుకుంటున్నామన్నా, ఒక కాలేజ్కి వెళ్తున్నాం, ఒక ఇంటర్ అనేది ఇంతవరకు చదువుకోవాలి. ఇన్ని ఇయర్స్ చదువుకుంటే నీకు మొత్తం కాన్సెప్ట్ ఎలా అర్థమైద్దో ఇది కూడా అంతే. ఇన్ని మంత్స్ ఇలా ట్రావెల్ దీంతో చేస్తేనే మీకు అర్థమైద్ది. అండ్ మీకు రికవర్ అయ్యిద్ది అనమాట. ఓకేనా? అండ్ మోర్ ఎనీ డౌట్స్, ఇంకెన్ని డౌట్స్ ఉన్నా సో మీకు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పానండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే? అండ్ కింద మీ కమెంట్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా చేయండి. డిస్క్రిప్షన్లో మాత్రం నా నెంబర్ ఇస్తున్నాను. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్కి వెళ్ళి డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో ఫస్ట్ మెసేజ్ చేయండి, తర్వాత నేను ఆటోమేటిక్గా ఇట్లా యూట్యూబ్ అని చేయండి. సో ఐ విల్ కాంటాక్ట్ యూ లేటర్. అండ్ వన్ మోర్ థింగ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తే ఏంటంటే కొంతమంది తెలుసుకుంటారు. ఓకే? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఇవాళ హౌస్ చాలా బాగుందయ్యా, ఏదో చిన్న సాటిస్ఫాక్షన్.